అవును, మీరు చదివింది ఇంజనీరింగ్ కదా? అవును సార్, అవును సార్. మరి ఈ సాహిత్యాభిలాష ఇవన్నీ ఎలా మీలో అసలు ఎలా కలిగినాయి, ఏంటి అసలు? సార్ నాకు సాహిత్యాభిలాష కలగటానికి కారణము ముందుగా కుటుంబ నేపథ్యం కొంత ఉంది సార్. కుటుంబ నేపథ్యం ఉంది, కానీ అది ఉందని నాకు తెలియదు సార్. ఇప్పుడు త్రిపురనేని రామ చౌదరి గారు, మహారథి గారు, త్రిపురనేని మహారథి గారు, త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు, త్రిపురనేని వెంకటేశ్వరరావు గారు, త్రిపురనేని హనుమంతరావు గారు, వీళ్ళందరూ కూడా రైటర్లే. కానీ నాకు వాళ్ళ తాలూకు ప్రభావం నా మీద ఉంది అని ఎంతో జెనెటికల్గా ఎంతో కొంత నాలో దాని మీద అనురక్తికి వాళ్ళు కారణమని నాకు తెలిసింది చాలా తర్వాత తెలిసింది. కానీ ముందుగా నాకు అసలు ఈ తెలుగు భాష మీద నాకు అనురక్తి ఏర్పడటానికి కారణం అంటే చూడండి సార్, ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరని చెప్పలేము. మాకు విద్య నేర్పినటువంటి గురువులు శ్రీ ఓరుగంటి నరసింహారావు గారు. పోనీ ఆయన ఏమైనా తెలుగు టీచరా అంటే తెలుగు టీచర్ కాదు, ఆయన బయాలజీ టీచర్. ఆయన బయాలజీ టీచరు, కానీ ఆయన మాట్లాడేటటువంటి స్పష్టమైన తెలుగు ఏదైతే ఉందో ఆయన మాట్లాడే ఆ ఉచ్చారణ చూసి నాకు తెలుగు మీద అనురక్తి ఏర్పడింది. ఇలా మనం ఉచ్చరించాలంటే ఏం చేయాలి అని ఆయన అడిగితే ఆయన చదవాలి అని చెప్పారు. సో అప్పుడు చిన్నగా చదువుతూ ఉండగా మా ఇంట్లో వాళ్ళ తాలూకు పుస్తకాలు ఇవన్నీ కనపడటం స్టార్ట్ అయ్యాయి. సో దానికి ప్రారంభం మాత్రం ఓరుగంటి నరసింహారావు గారని చెప్తాను సార్ నేను. ఆ తర్వాత సముద్రాల వేణుగోపాలాచార్యులు అని ఉన్నారు. సముద్రాల వేణుగోపాలాచార్యులు అని మా ఇంటి పక్కమటే ఉండేవారు. ఆయన పద్యం అనే గవర్నమెంట్ స్కూల్లో తెలుగు పండితులు వాళ్ళు. ఆయన పద్యం పాడుతూ ఉంటే చాలా గొప్పగా ఉండేది. అలాగే సముద్రాల నరసింహాచార్యులు గారు, ఆయన తెలుగు టీచర్ అని, ఆయన పేరే తెలుగు టీచర్ అంటారు అందరూ ఆయన్ని. సో వీళ్ళ తాలూకు ప్రభావం నా మీద ఇనీషియల్ డేస్లో చాలా విపరీతంగా ఉంది సార్. అలా వెళ్తున్న నా ప్రయాణాన్ని మలుపు తిప్పింది శ్రీనాథుడు. సో ఎప్పుడైతే శ్రీనాథుడి తాలూకు కవిత్వాన్ని నేను కాశీఖండము, భీమఖండము, పల్నాడు చరిత్ర ఇవన్నీ చదవటం స్టార్ట్ చేశానో అక్కడ నాకు అరే ఈ భాష ఇంత గొప్పదా అన్న విషయం నాలో అప్పుడప్పుడే అంకురార్పణ జరుగుతున్న రోజుల్లో ఇక మా ఇంట్లో ఎప్పుడు ఒకే సినిమా ప్రదర్శించేవాళ్ళు సార్. ఎప్పుడు మా ఇంట్లో ఒకటే సినిమా ఉండేది. ఎందుకంటే మా కుటుంబం అంతా రామారావు గారి భక్తులు. రామారావు గారి భక్తులు. సో ఒకే సినిమా మన దాంట్లో ఎప్పుడు ఉండేది, అది దానవీర శూరకర్ణ. దానవీర శూరకర్ణ చూసి అంటే అప్పుడు మనకి ఎంత సార్ తెలియదు కదా, చిన్న వయసు. ఇది రామారావు గారే రాశారు, రామారావు గారే పాడారు, రామారావు గారే ఈ సంభాషణలన్నీ. అంటే ఆయన పలుకుతుంటే భాష ఎంత సౌందర్యమైందా, భాష ఇలా పలికితే ఇంత అంటే దర్పంగా సార్. ఆయన చూస్తే ఒక దర్పం, ఆయన ఒక రాజసం. అంటే నాకు చాలా చిన్న వయసులో సార్ నేను అంటే వారు శివైక్యం అయ్యే సమయానికి నా వయసు 7-8 సంవత్సరాలకు మించి లేదు. కానీ ఎక్కడ ఆయన ఎప్పుడైతే మొదటిసారి నేను ఆయన సినిమా అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు చూసారా సార్, నాది అడ్మిరేషన్ ఎట్ ఫస్ట్ సైట్. ఆయన మీద భక్తుడు, నేను ఆయన మొదటి చూపులోనే భక్తుడిని అయిపోయాను నేను ఆయనకి. సో అలా ఆయన తీసిన సినిమాలు వాటి ప్రభావం తెలుగు మీద అనురక్తి ఏర్పడింది సార్. మొదటి నుంచి నేను మంచిగా చదివే స్టూడెంట్ సార్, క్లాస్ ఫస్ట్ స్టూడెంట్ నేను మొదటి నుంచి. కాబట్టి కొంత ధారణ ఉండింది, నేర్చుకున్న దాన్ని ఇది చేయటం. ముఖ్యంగా ఈశ్వరుడు దయ వల్ల చాలా వరకు గుర్తుంటుంది. కాకపోతే సార్ చదువు అనే పాఠశాల ప్రతి పిల్లవాడి జీవితంలో చాలా ముఖ్యమైన చోటు సార్. మన టీచర్లు ఎవరన్న దాన్ని బట్టే మన వ్యక్తిత్వాలు నిర్మించబడతాయి. ఎందుకంటే మన తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపం మనం. బాల్యంలో ఎక్కువ సమయం గడిపేది మన టీచర్లతోటే. టీచర్ల తాలూకు వ్యక్తిత్వాలు మంచిగా లేకపోతే సొసైటీ మంచిగా ఉండే ఛాన్సే లేదు సార్. అక్కడ ఓరుగంటి నరసింహారావు గారు కానీ, ఇరిగల కోటిరెడ్డి గారు కానీ, మా తెలుగు టీచర్ అప్పుడు ఇరిగల కోటిరెడ్డి గారు కానీ, వీళ్ళు నువ్వు చదువుతున్నావు కదా, మాట్లాడటం నేర్చుకో. చదవటంతో పాటు వక్తృత్వ పోటీలకు పంపటం, మమ్మల్ని వక్తృత్వం చేయటం, డిబేట్స్ కానీ ఇవన్నిటిలో కూడా చిన్నగా కాన్ఫిడెన్స్ పెంచారు. అలా పెంచడం వల్ల తెలుగు భాష మాట్లాడుతుంటే చాలా రమ్యమైన భాష సార్. చదువుతుంటే అది భవ్యమైన భాష, కానీ పలుకుతుంటే రమ్యమైన భాష అది. అలా పలుకుతూ తెలుగు మీద అనురక్తి ఏర్పడింది సార్. అందుకని ఇంజనీరింగ్ చదువుతూ ఉన్న ఈ తెలుగు మీద మాత్రం ఎప్పుడు ఒక అనురక్తి అలాగే కొనసాగింది నాతో. మరి సినిమా వైపు ఎలా ఆకర్షితులయ్యారు అసలు? సార్ సినిమా వైపు ఆకర్షితులు అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం మా తమ్ముడు సార్. పేరు జోగుపర్తి అశోక్ అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పిఆర్ఓగా పనిచేస్తూ ఉన్నాడు. తను అప్పుడు TV5లో రిపోర్టర్గా పనిచేసేవాడు. సో తను ఏం చేసేవాడంటే, నేను మామూలుగా ఏదో పోయిటరీ రాస్తుండేవాడిని. అన్నయ్య నువ్వు పోయిటరీ బాగుంది, నువ్వు సినిమా ఇండస్ట్రీలో ట్రై చేయని నన్ను చాలా ప్రోత్సహించాడు. ఆ ప్రోత్సాహం వల్ల సినిమా ఇండస్ట్రీకి రావాలన్న ప్రయత్నాలు 1-2 సందర్భాల్లో జరిగినా అవి అంత పెద్ద ఇదిగా లేవు. అప్పుడు జాబ్ చేస్తూ ప్రయత్నించడం వల్ల కొంత నాకు అనుకూలత లేదు. కానీ ఒకనొక సందర్భంలో మేము మా ఊర్లో పాఠశాల ఒకటి స్థాపించాం, నేను మా కజిన్స్ ఇద్దరం కలిసి. అందులో అశోక్ కూడా ఉన్నాడు.
సో స్థాపించినప్పుడు దాని యానివర్సరీ చేసాం సార్. 3 సంవత్సరాలకు అని చెప్పేసి ఒక యానివర్సరీ చేసాం. యానివర్సరీ చేస్తే దానికి భోలే షావళి గారు వచ్చారు, మ్యూజిక్ డైరెక్టర్ భోలే షావళి గారు, మన రచ్చరవి వచ్చారు, మన రచ్చరవి వీళ్ళంతా వచ్చారు. సరే వాళ్ళు వస్తున్నారు కదా అని ఊరికే మనం ఎందుకు రావాలి ఉండాలని మనం వారికి ఒక స్వాగత గీతం రాసాం. వాళ్ళు వస్తున్నారు కదా అని ఒక స్వాగత గీతం రాసాం. ఎప్పుడైతే వాళ్ళు ఆ ప్రోగ్రామ్కి వచ్చి ఆ స్వాగత గీతం విన్నారో భోలే షావళి గారు కమనీయం ఈ క్షణం, రమణీయం వీక్షణం, ఈ వేదిక కోరింది మీ అందరి ఆగమనం, స్వాగతం సుస్వాగతం అని రాశాను. సప్తస్వర సంగమాలతో కూడిన అనుభవాలు వివరించగా అరుదించిన పుంభావ సరస్వతికి స్వాగతం సుస్వాగతం, నటకవికి రచ్చరవికి స్వాగతం అని రాశాను నేను. అది వారికి ఆ శైలి బాగా నచ్చింది, నచ్చి వారు నన్ను ఇక్కడికి పిలవటం. అలా నిజానికి భోలే షావళి మంచి టాలెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్, కానీ అతని టాలెంట్ కి తగ్గ గుర్తింపు ఇంకా రాలేదేమో అనిపిస్తుంది నాకు సార్. సార్ ఆయన ఎంత ప్రతిభావంతుడో సార్, అంత గొప్ప మనసు ఉన్నవాడు సార్. ఆయన మనసు చాలా పెద్ద సార్. అంటే చాలా మందికి అంటే ఈ సందర్భంగా చెప్పాలి, అట్లాంటి వాళ్ళ గురించి చెప్పాలి కదా సార్. నేను ఊరు నుంచి వస్తే నార్మల్గా నేను ఊరు నుంచి వచ్చేటప్పుడే సార్ నాకు ఎప్పుడు మొదటి నుంచి ఒక అలవాటు సార్, ఇది కాకపోతే ఏంటి అని ఎప్పుడు ఆలోచించను, ఇదే అని నమ్ముతాను నేను ఎప్పుడు. సో నేను వచ్చేటప్పుడే నా కుటుంబంతో వచ్చా, నాకు అప్పటికి పిల్లలు, నా భార్య వచ్చాం. వచ్చి రాగానే తను నేనున్నాను తమ్ముడు నీకెందుకు, మీరు పెద్ద స్థాయికి వెళ్తారు అని చెప్పేసి ఆయన చెప్పి నిలబెట్టి ఎన్నో పూటలు నాకు భోజనం పెట్టి నన్ను బోయపాటి గారి దగ్గరికి తీసుకెళ్ళి బోయపాటి గారికి పరిచయం చేసి, అంటే ఇవాళ నేను ఎక్కుతున్నట్టు బోయపాటి గారు నా వేలు పట్టుకుని నడిపిస్తున్న ప్రతి అడుగుల వెనకాల ఆయన చేతులున్నాయి, అందుట్లో అనుమానం లేదు. అంత గొప్ప మనసు ఉన్నవాడు. ఆయన ఎన్నో పాటలు చేశాడు సార్, మనకు అందరికీ తెలుసు. ప్రైవేట్ రంగంలో మనం ఆయన పాటలు ఎన్నో చూస్తున్నాం. అదే చెప్తాను కదా సార్, సమయం ఏదో ఒక సమయం రావాలి, అలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలి. ఎందుకంటే ప్రతిభతో పాటు మనసు ఉండటం చాలా అరుదైన కాంబినేషన్. ప్రతిభ మనసు ఉన్నటువంటి వ్యక్తి భోలే షావళి గారు. ఆయన ఇప్పటికి కూడా మొన్న అఖండ తాండవం రిలీజ్ అయింది సార్. అఖండ తాండవం రిలీజ్ అయితే ఆ సాయంత్రం ఫోన్ చేసి, ఆ సాయంత్రం అంటే నేను నా సంతోషాన్ని నేను చాలా తక్కువ మందితో పంచుకుంటాను సార్. నా సంతోషాన్ని నేను చాలా తక్కువ మందితో పంచుకుంటాను. నా జీవితంలో ప్రతి మలుపులోనూ ప్రతి మైలు రాయిలోనూ ఆయన ఉంటారని నేను నమ్ముతాను. అందుకని ఆయన కాల్ చేస్తే ఈ రోజుకి ఇంటికి పిలిచి భోజనం పెట్టి అభినందించి, తమ్ముడు ఇక్కడ నుంచి నువ్వు ఇంకా జాగ్రత్తగా అడుగేయాలి, నువ్వు ఇంకా పైకి వెళ్ళాలి జాగ్రత్తగా, అంటే ఎవరు అంత కన్సర్న్ ఎవరికి ఉండదు కదా సార్. వాడేమి నా బంధువులు గారు, వారికి నాకేం పెద్ద ఎక్కడ ముఖ పరిచయం కూడా లేదు, ఆ ఒక్కరోజే పరిచయం. భోలే షావళి గారు నిజంగా చాలా మాననీయులు. ఓకే.